సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కుల సర్వేపై జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నేటి నుండి సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమయ్యిందని, జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నేటి నుంచి 30వ తేదీ వరకు ఈ సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సర్వే ఖర్చుకు 150 కోట్ల రూపాయలకు జీవో రిలీజ్ చేశామన్నారు. ప్రభుత్వం ఈ సర్వేకి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసి ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి 8వ తేదీ వరకు ప్రతి ఇంటికి స్టిక్కర్ వేసి ఇంటి యజమానులకు సమగ్ర కుటుంబ సర్వేపై సమాచారం ఇచ్చి 9వ తేదీ నుంచి కుటుంబ సమగ్ర వివరాలు సేకరించడం ప్రారంభిస్తారన్నారు. కావున హైదరాబాద్ జంట నగరాల ప్రజలందరూ పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ రోజు నుంచి సమగ్ర కుల సర్వే జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ప్రక్రియను జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జిహెచ్ఎంసీ కార్యాలయంలో గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కమిషనర్స్, జోనల్ కమిషనర్స్ మరియు ఇతర సిబ్బంది అందరం కలిసి ఎమ్యూనరేటర్స్ కు సంబంధిత సామగ్రి అందజేసేటువంటి ఒక కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సహచర కేబినెట్ అంతా కూడా కలిసి 4వ తేదీ నాడు కేబినెట్ నిర్ణయం తీసుకొని 16వ తేదీ ఫిబ్రవరి శాసనసభలో తీర్మానం చేసుకొని దాని తదుపరి 150 కోట్ల రూపాయల ఖర్చుకు జీవో విడుదల చేసుకొని కావలసినటువంటి కమిషన్ నియామకం చేసుకొని 10వ తేదీ నాడు జీవో 18 ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క సమాచార సేకరణకు అవసరమయ్యే ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వంగా చేయడానికి ప్లానింగ్ డిపార్ట్మెంట్కు నియమిస్తూ నోడల్ ఏజెన్సీగా సంజీవ్ కుమార్ సుల్తానియా గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని దీనికి బాధ్యతగా, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ గారిని దీనికి సమన్వయం చేయడానికి ఈ యొక్క కార్యక్రమం రూపొందించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 150 ఇళ్లకు ఒక ఎమ్యూనేటర్, ఒక 150 ఇళ్లు ఒక బ్లాక్ గా ఎంపిక చేసి దాన్ని మ్యాపింగ్ చేసుకొని ఈ రోజు నుంచి ఒక ఎమ్యూనేటర్ ఆ 150 ఇంట్లకు 3 రోజుల పాటు వెళ్లి ఈ స్టిక్కర్ అతికిస్తాడు. ఈ స్టిక్కర్ అతికించడం ద్వారా ఆ ఇంటిని గుర్తించి ఆ ఇంటికి సంబంధించినటువంటి నోటు ఐడియా తీసుకుంటాడు. 3 రోజుల తర్వాత 9వ తేదీ నుంచి రోజు వీలును బట్టి 5 నుంచి 10 వరకు ప్రతి ఇంటికి వెళ్లి పూర్తిగా సమగ్ర సమాచారాన్ని 56 ప్రశ్నలతోటి వారి దగ్గర అన్ని రకాల సమాచారం తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన యావత్ తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి సమాచారాన్ని ఇవ్వండి. సమాచారం ప్రభుత్వం సేకరిస్తామని గోప్యంగా ఉంటుంది. ఇందులో ఎటువంటి అనాలోచితంగా అంటే కొంత రెచ్చగొట్టే విధంగా ఎవరైనా మాట్లాడితే కూడా దయచేసి అటువంటి ఆలోచనకు రావాల్సిన అవసరం. ప్రభుత్వము ప్రజల సంక్షేమం కొరకు ప్రజల్లో ఉన్నటువంటి అసమానతను తొలగించి అందరికీ న్యాయం చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకుంటా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం తీసుకునే సందర్భంలో దయచేసి అందరూ కూడా మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించిన జిహెచ్ఎంసీ ఏరియా తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. అలాగే టి సుకన్య,